హలో అండి. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి సూచికలు ఎలా పనిచేస్తాయి? ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, టెక్నికల్ ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయి అనేది అయితే చూద్దాం. సో జనరల్‌గా ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి మార్కెట్ డేటాను గణిత ఫార్ములాల ద్వారా విశ్లేషించి ట్రేడింగ్‌కి సంబంధించిన సూచనలు అయితే ఇస్తుంటాయి. సో టెక్నికల్ ఇండికేటర్ ఏం చేస్తాయి? మార్కెట్ డేటా ఏదైతే ఉందో మార్కెట్ డేటాను ఒక గణిత ఫార్ములాగా తీసుకొని వాటిని విశ్లేషించి ట్రేడింగ్‌కు సంబంధించిన సూచనలు అనేవి అయితే ఇస్తుంటాయి. జనరల్‌గా ఏంటంటే ఈ సూచికలు ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మనకి స్టాక్ ధర. సో స్టాక్ ధర అంటే ఏమొస్తుంది మళ్ళీ ఓపెన్, హై, లో, క్లోజ్ ఉంటది కదా! సో వాటిని అనుసరించి అదే విధంగా వాల్యూమ్ వంటి సమాచారం ఆధారంగా లెక్కించబడతాయి. ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయి? స్టాక్ ధర అండ్ వాల్యూమ్ వంటి సమాచారాన్ని అయితే తీసుకొని దాని ఆధారంగా లెక్కించబడతాయి. సో జనరల్‌గా ఏంటంటే మార్కెట్‌లో ట్రెండ్, మొమెంటమ్, వాల్యూమ్, వాలటిలిటీ వంటి అంశాలను అంచనా వేయడానికి ఈ ఇండికేటర్స్ అనేవైతే పనిచేస్తుంటాయి మనకి. సో ఇవి దేనికి పనిచేస్తాయంటే సో మార్కెట్‌లో ట్రెండ్, మొమెంటమ్, వాల్యూమ్ అండ్ వాలటిలిటీ అంశాలను అంచనా వేయడానికి మనకి ఈ ఇండికేటర్స్ అనేవైతే పనిచేస్తుంటాయి. సో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మూవింగ్ యావరేజెస్ సో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్. మూవింగ్ యావరేజెస్ అనే సూచిక ఏంటి? గత ఎన్ రోజులు ధరలు సగటు తీసుకుని మార్కెట్ ట్రెండ్ అయితే సూచిస్తుంటది. సో మూవింగ్ యావరేజ్ అనేది అయితే సో పాస్ట్ లో ఉన్న కొన్ని రోజులు తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ గా ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది అనేది అయితే ఆ ట్రెండ్ మార్కెట్ ట్రెండ్ అయితే సూచిస్తుంది. అంటే ప్రస్తుతం మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే సూచిస్తుంది. సో మూవింగ్ యావరేజ్ ఏం చేస్తుంది? సో మార్కెట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే సూచిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమిటంటే ఆర్ఎస్ఏ వచ్చేటప్పటికి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేసి అంటాం. సో ఆర్ఎస్ఐని మనం ఏమంటాం? రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటాం. అంటే గత గెయిన్స్ మరియు లాసెస్ ఆధారంగా మార్కెట్ ఓవర్ బాటా లేదా ఓవర్ సోల్డ్ స్థితిలో ఉందా అనే సమాచారాన్ని ఇస్తుంది. సో గత గెయిన్స్ మరియు లాసెస్ అంటే గతంలో జరిగిన ప్రాఫిట్స్ కానీ లాసెస్ ఆధారంగా మార్కెట్ ఓవర్ బాటా లేదంటే ఓవర్ సోల్డ్ స్థితిలో ఉందా? మార్కెట్ ఓవర్ బాట్ స్థితిలో ఉందా? ఓవర్ సోల్డ్ స్థితిలో ఉందా? అనే సమాచారాన్ని అయితే మనకైతే ఏది ఇస్తుంది? ఆర్ఎస్ఐ. సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది అయితే ఇస్తుంది. అంటే టెక్నికల్ సూచికలు సాధారణంగా చార్టులపై గరిష్టంగా ఉపయోగపడుతుంటాయి. అంటే లైక్ ఒక మూవింగ్ యావరేజ్ సో లైన్ ధరల కంటే కింద నుండి పైకి వస్తే అది బుల్లిష్ సిగ్నల్స్. సో పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకుంటే ఫర్దర్ గా వచ్చే క్లాస్ ఇన్ డెప్త్ గా చార్ట్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఉంది. మూవింగ్ యావరేజ్ అనేది ఒక లైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. లైన్ ధరల కంటే కింద నుండి పైకి వస్తాయి. సో మూవింగ్ యావరేజ్ అనేది లైన్ ధరలు ఏవైతే ఉన్నాయో లైన్ ధరల కంటే కింద నుండి పైకి వస్తే అది బుల్లిష్ సిగ్నల్స్ అంటే మార్కెట్ అనేది అయితే పెరుగుతుంది. సో అదే విధంగా మనకి ఏంటి ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేసి ఒకటి ఉంటుంది మనకి. సో దాని విలువ ఏంటంటే 70 కన్నా ఎక్కువైతే అది ఓవర్ బాట్ స్థితి అనేసి సో ఎక్కువగా కొనేసారు అనేసి. సో 30 కన్నా తక్కువైతే అది ఓవర్ సోల్డ్ స్థితి అనేసి ఈ విధంగా అనేది అయితే మనం మాట్లాడుకోవచ్చు టెక్నికల్ ఇండికేటర్ రిలేటెడ్ గా. అండ్ ఇక్కడ మనకి ఇలా ప్రతి సూచిక కూడా ప్రతి ఇండికేటర్ కూడా ఒక ప్రత్యేకమైన లాజిక్ ఆధారంగా అయితే పనిచేస్తుంది. కొన్ని సూచికలు సిగ్నల్స్ వెంటనే చూపిస్తాయి. కొన్ని సూచికలు ఏవైతే ఉన్నాయో సిగ్నల్స్ వెంటనే చూపిస్తాయి. అండ్ లైక్ ఏంటంటే లీడింగ్ ఇండికేటర్స్ అంటాం. సో మరికొన్ని సూచికలు ఆలస్యంగా ట్రెండ్ కన్ఫర్మ్ చేస్తాయి. సో వాటిని మనం లాగింగ్ ఇండికేటర్స్ అంటాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి లీడింగ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్ సిగ్నల్ ని చూపిస్తాయి. లీడింగ్ ఇండికేటర్స్ దేన్ని చూపిస్తాయి అండ్ ఫాస్ట్ సిగ్నల్ అయితే చూపిస్తాయి. సో అదే విధంగా మనకి కొన్ని సూచికలు ఏంటంటే ఆలస్యంగా సిగ్నల్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ చేస్తాయి. వాటిలో ఏమంటారు లాగింగ్ ఇండికేటర్స్. లాగింగ్ ఇండికేటర్స్ ఏంటంటే స్లోగా వర్క్ అనేది అయితే చేస్తుంటాయి. సో ఫైనల్ గా మనకి ఏంటంటే ఈ సూచికలు ఏవైతే ఉన్నాయో ట్రేడర్లకు మార్కెట్ ట్రెండ్ అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. మార్కెట్ ఏ ట్రెండ్ లో వెళ్తుంది అనేది అర్థం చేసుకోవడంలో మనకి ఇవన్నీ అయితే సహాయపడతాయి. అండ్ ఇవి ఖచ్చితమైన లైక్ అంటే పర్ఫెక్ట్ గా అనేసి కాదు. సో దీనిలో కూడా కొన్ని మిస్టేక్స్ అనేవి అయితే అవుతుంటాయి. 100% ఖచ్చితత్వం అయితే ఎక్కడో ఉండదు. సో ఇది ఖచ్చితమైన జోషం కాకుండా మార్కెట్ ని విశ్లేషించేందుకు సాధారణంగా మాత్రమే ఉపయోగించాలి. మంచి ఫలితాల కోసం మనం వివిధ సూచికలు కలిపి ఉపయోగించడం మంచిది. సో ఎక్కువ సూచికలు మనకి ఎక్కువ సూచికలు కావాలనుకుంటే ఎక్కువ సూచికలు మనం ఉపయోగించడం వల్ల మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి అయితే వస్తుంటాయి. సో ఇది ఈ రోజు మన క్వశ్చన్. సూచికలు ఎలా పనిచేస్తాను దాని ఓకే. థ్యాంక్ యూ.